ఒక్క క్షణం ఊపిరి అడగపోతే మనం అల్లాడిపోతుంటాం. అటువంటిది ఒక్క సంవత్సరం కాదు, ఏకంగా 4 సంవత్సరాల నుంచి తనైతే ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ తన లెన్స్ డ్యామేజ్ అవడంతోనే ఒక్క సంవత్సరం కాలం నుంచి అయితే తన కృత్రిమ శ్వాసతోనే జీవనం సాగిస్తుంది. రాజమండ్రి చెందినటువంటి దుర్గా దేవి అనే ఒక మహిళ ప్రస్తుతం తను కృత్రిమ శ్వాసతో ఇబ్బంది పడుతూ దాదాపుగా 50 లక్షలకు పైగా తనకి ఆపరేషన్గా ఖర్చు అవుతున్న నేపథ్యంలోనే తన ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఇప్పుడు కృత్రిమ శ్వాసతోనే ప్రస్తుతం జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈమె మహిళ ప్రస్తుతం రాజమండ్రి తాటితోటకు చెందినటువంటి దుర్గాదేవి అనే మహిళ అయితే మనం చూస్తున్నటువంటి ఈ కృత్రిమ ఏదైతే ఆక్సిజన్ సిలిండర్తోనే తను ఒక సంవత్సర కాలంగా కూడా జీవనం సాగిస్తూ తను ఇబ్బంది పడుతుంది. తన ఈ యొక్క కృత్రిమ శ్వాస ఆగితే తన శ్వాస ఆగే పరిస్థితులు అయితే ఉన్నాయంటూ కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇబ్బంది పడుతుంది. ఎన్నో ఆసుపత్రులు తిరిగినప్పటికీ తనకి లంగ్స్ డ్యామేజ్ 80% వరకు కూడా డ్యామేజ్ అయ్యాయి. మనకి సాధారణంగా మనకి ఆక్సిజన్ తీసుకోవడానికి 98% కూడా ఆక్సిజన్ అయితే అవసరం అవుతుంది. కానీ తను ఇప్పుడు ఏదైతే ఆక్సిజన్ సిలిండర్ తొలగిస్తే మాత్రం తను 50% పడిపోతుంది. తను బతకడం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటూ కూడా తను ఇబ్బంది పడుతున్నారు. తన భర్త సహాయంతోనే గత కొన్నాళ్ళ నుంచి కూడా జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం దుర్గాదేవి ఉన్నారు, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఎన్నాళ్ళ నుంచి ఇటువంటి ఇబ్బంది పడుతున్నారు, ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నంతో కనీసం మాట్లాడగలదా లేదనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, ఏం పేరు మీ పేరు? నా పేరు దుర్గాదేవి అండి. 4 ఇయర్స్ నుంచి నేను ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాను. 1 ఇయర్ నుంచి అయితే ఆక్సిజన్ అసలు లేకుండా ఉండలేను. ప్రతిదానికి ఆక్సిజన్ ఉండాలి. దానికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అన్నారు. సుమారుగా 50 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు. దానికోసం ఫండ్స్ కోసం చూస్తుంది. ఎలా ఉంటుంది నీకు ఆక్సిజన్ తీసుకోపో? అందదండి, దగ్గు వచ్చేస్తుంది. తీసేస్తే వాష్రూమ్కి వెళ్ళినా పెట్టుకునే వెళ్తాను, పడుకున్నా పెట్టుకునే ఉంటాను. మనం మాట్లాడుతుంటేనే తను ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. తను శ్వాస ఆడదు, అటువంటిది తన భర్త ఉన్నాడు, దైవ సహాయమే తనకు నిరంతరం తనకు తోడుగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారో, తనకి ఈ సమస్య ఉందని ఎప్పుడు మీరు గుర్తించడం జరిగింది? గత 4 సంవత్సరాల కిందట అండి విపరీతంగా దగ్గేస్తుందండి నాన్ స్టాప్గా. ఇంకా మనం లోకల్ పల్మనాలజిస్ట్ చూపించామండి, ఆయన ఆస్తమా కింద నిర్ధారణ చేసి 1.5 సంవత్సరం మెడిసిన్ ఇచ్చారండి. అయినా సరే ఇంకా తగ్గకపోగా చాలా ఎక్కువైపోయింది. ఇదేంటి ఎక్కువైపోయిందని చెప్పేసి అంటే ఒక డాక్టర్ హైదరాబాద్లో చూపించాను అన్నమాట. హైదరాబాద్లో చూపిస్తే మీకు వచ్చింది ఆస్తమా కదమ్మా, అయ్యాళ్ళి మీ లంగ్ ఫైబ్రోసిస్ అయిపోయిందంటే లంగ్ గట్టిపడిపోయింది అని చెప్పేసి చెప్పారనమాట. మరి దానికి వేరే ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా, అందాక చూద్దాం అని చెప్పేసి మనకు 2 సంవత్సరాలు మెడిసిన్ పెట్టారండి. తర్వాత ఇంకా మనకు ఆక్సిజన్ లెవెల్ పడిపోయింది. అంటే లంగ్ మీద అసలు ఏ మెడిసిన్ పనిచేయదంటండి. లంగ్ ప్రాబ్లం వచ్చిందంటే అది డ్యామేజ్ అయిన వరకు ఉంటే తర్వాత మార్చుకోవడమే. ఇప్పుడు ప్రజెంట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ రెఫర్ చేశారండి. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ మరి అదే మాలాంటి సామాన్యులు చేసుకునేది కాదండి. దాదాపు 50 లక్షలు మనకి ఖర్చు అవుతుంది అన్నారండి. ఇప్పుడు ఇది మనకి ఆరోగ్యశ్రీలో కూడా కవర్ అవ్వట్లేదు. నేను వచ్చేసి చిన్న రోడ్ సైడ్ వ్యాపారిని అండి, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సేల్ చేస్తాను. నాకు వచ్చే ఆదాయం నాకు మెడిసిన్ కూడా చాలదండి. సార్ చూడొచ్చు, చెప్పండి. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు, మీరు మరి ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారు? అదే నేను మామూలుగా నా పేరు దైవసాయం అండి, మాది రాజమండ్రి తాడితోట అండి. నా భార్య పేరు వచ్చేసండి దుర్గాదేవి అండి. నా భార్యకి ఏంటంటే ప్రాబ్లం 4 సంవత్సరాల క్రితం అంటేనే దగ్గు కింద మొదలైందండి. విపరీతంగా దగ్గేస్తుంది అనమాట. అది నాన్ స్టాప్గా పావుగంట 20 నిమిషాలు అంటే మాకే భయం వేసింది. ఇంకా లోకల్ పల్మనాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళామండి. ఆయన ఆస్తమా కింద నిర్ధారించి 1.5 సంవత్సరం మెడిసిన్ ఇచ్చారండి. మెడిసిన్ ఇస్తే మనకి కొంచెమన్నా తగ్గాలి కదండి, ముందు మీద ఇంకా బాగా పెరిగిపోయింది. దేంట్రో బాబు అని చూస్తే ఒకరు మనకు హైదరాబాద్ వెళ్ళమని సజెస్ట్ చేశారండి. అక్కడికి వెళ్ళి చూస్తే మీకు వచ్చింది ఆస్తమా కాదండి, అయ్యాళ్ళు అని చెప్పి లంగ్ ఫైబ్రోసిస్ అయిపోయింది, లంగ్ గట్టిపడిపోయింది. దీనికి ఒక 2 సంవత్సరాల మందులు వాడుకోవాలి, తర్వాత మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలని వాళ్ళు ముందుగానే టైం చెప్పేశారండి. వాళ్ళు అన్నట్టుగానే ఆ 2 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్కి వచ్చేసింది. ఆక్సిజన్ పడిపోయిందండి. ప్రజెంట్ ఆక్సిజన్ లేకపోతే 50కి పడిపోద్దండి. అంటే 10-15 నిమిషాలు లేకుండా ఉంటే ఇంకా మనిషి కూడా మనకి దక్కే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అమ్మాయి ఇంకా బతకాలంటే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి నీడ్ అన్నారండి. అది కూడా మన సామాన్యులు భరించే ఖర్చు కదండి, ఏకంగా 50 లక్షలు అని చెప్పన్నారండి. 50 లక్షలు అంటే ఇది మనకు ఆరోగ్యశ్రీలో కూడా కవర్ అవుతుందండి. ఇప్పుడు దాతృత్వం గలవారు ఎవరికైనా సాయం చేద్దామని ముందుకు వస్తే నా భార్య ప్రాణాలతో మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారండి. అంతేకాకుండా మాకు నెలకే మందులకి డబ్బులు
మీరు స్పాన్సర్ చేసినా నాకు సరిపోద్దండి. ఆ నెల మందులు కొనడానికే నా నెల సంపాదన సరిపోతలేదండి. ఎంత అవుతుంది నెలకి జనరల్గా మీకు ఎంత ఖర్చు అవుతుంది? తనకి మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఎలా అవుతుంది? మీరు టోటల్గా అండి ఇంటి దగ్గర ఆక్సిజన్కి వీడి మెడిసిన్కి నాకు డిస్కౌంట్లో తీసుకుంటే ఒక 20,000 అవుతాయండి. వితౌట్ డిస్కౌంట్ 35,000 దాకా ఉన్నాయి. నాకు హైదరాబాద్ నుంచి డిస్కౌంట్లో వస్తాయండి. ఆ 20,000 కూడా నాకు తలకు మించి భారం అండి. నేను మందులే కొనలేను అండి, నేను ఆపరేషన్ ఎలా చేయించగలనండి? ఎవరన్నా మీలాంటి దాతృత్వం కలవారు ముందుకొచ్చి నాకు సాయం చేస్తా నా భార్యను బతికించుకుంటానండి. లేదు నేను చేయలేను, కొద్ది మందులు స్పాన్సర్ చేస్తాను, నెలకు ఒక 500 1000 అలా ఇచ్చినా నాకు చాలా రిలీఫ్ అవుతుందండి. మీరు నాకు సాయం చేసి ఇప్పుడున్న అది ఆక్సిజన్ సిలిండర్ ఎంతకాలం వస్తుంది? అది 24 hours వస్తుందండి. 300 తీసుకుంటాడు. అలా చూసుకున్నా నెలకి 9,000 అయిపోతుంది కదండి దానికే. అదండి, అది కాకుండా ఇంత దగ్గర కాన్సన్ట్రేటర్ ఉందన్నమాట. అప్పుడు దీనికి 4,000 అయినా దానికి 2,000 కరెంట్ బిల్లు వస్తుంది, ఒక 6,000 దీనికి అయిపోతుంది, ఓ 14,000 మెడిసిన్, అలా ఒక 20,000 అచ్చంగా ఈ అమ్మాయికి అవుతుందండి. అలాగా అదండి, ఒక మనం బయట పని చేసినా నెలకి 20,000 వచ్చే పరిస్థితి లేదండి. అంత తలకు మించి భారం కింద ఉందండి. ఇప్పుడు కూడా ఉండాలి, ఆక్సిజన్ కూడా ఉండాలండి. అది లేకపోతే 50కి వచ్చేస్తుంది. పోనీ నాలాంటి ఆపరేషన్ వరకు వెళ్ళక్కర్లేదు, ఆక్సిజన్ తోటి కాలం ఎలా చేద్దంటే అది కూడా పని అవ్వదంటండి. నీకు ఆక్సిజన్ ఉన్నా కొన్ని రోజులకి అమ్మాయి బతికే అవకాశం లేదు. లోన మిషన్ సరిపోతే నువ్వు బయట కరెంట్ ఇచ్చిన ఏం లాభం అని డాక్టర్ గారు అన్నారనమాట. ఇప్పుడు అది జరుగుతుందండి ప్రజెంట్ అన్నది. ఈ అమ్మాయికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ మస్ట్ అండ్ షుడ్గా చేయించాలండి. ఒక 50 లక్షలు అనేది ఖర్చు అవుతుంది. మీరు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేస్తే నా భార్యను బతికించుకుంటానండి. మీరు ఎక్కడెక్కడ తిరిగారు? ఇప్పుడు ఎవరన్నా మరి వైద్యులు ఏమైనా చెప్పారంటే లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ కోసం అంటే మామూలుగా ఈ 50 లక్షల పైన అవుతుంది అంటున్నారు. అంటే మరి దానికి ఎవరైనా డొనేట్ చేస్తే దానికి ఆపరేషన్ నిమిత్తం అవ్వేది? అది ఓన్లీ మనకి లంగ్ అనేది గవర్నమెంట్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుందండి. వీళ్ళు ఇన్సర్ట్ చేయడానికి ఆ అమౌంట్ తీసుకుంటారండి. అలా చూసినట్లో అపోలో హాస్పిటల్లో తక్కువ కొటేషన్ ఇచ్చారండి. మనం ఇంకా దాంట్లోనే చేయించుకోవాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం, తక్కువ అమౌంట్ కాబట్టి. మరి గవర్నమెంట్ నుంచి ఎవరన్నా మరి అప్రోచ్ అవ్వలేదా? అంటే మీకు ఆరోగ్యశ్రీ ద్వారా కాకుండా మీరు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా కొంత అమౌంట్ ఏదో వచ్చే అవకాశం ఉంటాయి, అలాగే ఏమన్నా అప్రోచ్ అవ్వాలి? ఆల్రెడీ మేము స్థానిక ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అయ్యాను. ఆయన సీఎం రిలీఫ్ ఫండ్కి అది మనకు సిఫార్సు చేశారండి. మనం ఆయన ద్వారా వెళ్తే మనకు ఒక 10,80,000 సీఎం రిలీఫ్ ఫండ్ అనేది శాంక్షన్ అయిందండి. ఇంకెలా చూసుకున్నా ఒక 40 లక్షలు రిక్వైర్మెంట్ ఉందండి. అలా చూసినానండి, మీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత కూడా నెలకి 50,000 రూపాయలు ఖర్చు ఉంటుందంట. మరి అదైనా మాకు తలకు మించిన భారమే కదండి. ఇంకా అలా ఓవరాల్గా ఒక 50 లక్షలు సేకరిద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. అదే తను ఇంకా ఇంటి దగ్గరే ఉంటుందా? తనకు తోడుగా ఇంకా ఎవరొకరు ఉండాలా కూడా? ఒక మనిషి కంపల్సరీ పక్కన ఉండాలండి. తన పని కూడా తను చేసుకోలేని పరిస్థితి. అంటే మన బాడీ అంతా ఎనర్జీ ఉందండి, ఆ ఒక్క లంగే ఆ ఎనర్జీని మొత్తం నాశనం చేస్తుంది. దగ్గు ఆయుసం అండి 2 అడుగులు వేస్తే. అదండి లంగ్ అంటే ఇంకా ప్రాణానికి సంబంధించింది కదండి. మన ఊపిరి. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? పాప అండి 8th క్లాస్ చదువుతుంది. అదండి. మరి అంటే ఇప్పుడు దీనికి సంబంధించి మరి ఇప్పుడు ఎవరిని అప్రోచ్ అయ్యారు? ఏ విధంగా మీకు సహాయం? అదే ప్రజెంట్ అయితే మన మాజీ ఎంపీ భరత్ గారి ఆధ్వర్యంలో ఒక మెగా మెడికల్ శిబిరం ఒకటి స్టార్ట్ చేశారండి. ఇంకా అక్కడికి మా దగ్గర ఉన్న అన్నయ్యలు వాళ్ళని పట్టుకుని వచ్చి ఆయన దృష్టికి వెళ్ళామన్నమాట. ఆయన వెంటనే డాక్టర్ గారిని తీసుకుని వచ్చి ఇక్కడ అనౌన్స్ చేయించి మీరు ఏమైనా సహాయం చేస్తే చేయండి అని చెప్పడం, కొంతమంది వెంటనే స్పందించడం, మనకు ఒక 2 లక్షల వరకు ఇక్కడే మనకి నిధులు సమకరించడం జరిగిందండి. ఇంకా ఆయన అన్నారు అన్నమాట, మీరు ఇచ్చే డబ్బులు మెడిసిన్ సరిపోతాయమ్మా, ఇంకా చాలామంది కూడా ముందుకు రావాలని చెప్పి ఆయన ఒక పిలిపించారండి. మీరు ఆయనకు చాలా సహాయం చేసి పెట్టారండి. ఆయన చాలా రుణపడి ఉంటామండి. మరి చెప్పండి, ఇంకా అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? మరి ఇంకేం లేదండి, ప్రభుత్వ పెద్దలు ముందుకు వచ్చి ఇప్పుడు ఒక పాపకి 16 కోట్ల ఇంజక్షన్కి మీరు సహాయం చేస్తారండి. ఇది ల్యాక్స్లో ఉంది. ఇది మీకు తలుచుకుంటే చాలా 1 నిమిషం పని అండి. మీరు 1 నిమిషం మీరు దృష్టి పెడితే ఒక ప్రాణం బ్రతికి బట్ట కడుతుందండి. మీ చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నానండి, నా భార్యకి ప్రాణభిక్ష పెట్టమని కోరుతున్నాను. అది సార్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం దుర్గాదేవితోని. ఒకసారి ఎటువంటి ఇబ్బందులు పడుతుందో చూడొచ్చు. ఇదే ఆక్సిజన్ సిలిండర్, ఇది 24 hours ఉంటుంది. ఇది లేకపోతే తనకి ఇబ్బందికర పరిస్థితులే నెలకొంటాయి. తనకి దీంతోనే సంవత్సరం నుంచి కూడా కృత్రిమ శ్వాసతోనే తను జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి అమ్మ చెప్పమంటే మీకు ఇందాక మాట్లాడుతుంటే మధ్యలో దగ్గు వచ్చింది, ఆయాసం వచ్చింది, ఇంకా ఇలాగ ఉంటుంది రోజు మీకు? ఇలాగే ఉంటుందండి, ఎక్కువ మాట్లాడలేనండి. మరి ఏం కోరదాం అనుకున్నా అంటే మీకు ఎప్పుడు కూడా నిత్యం నీ కూడా అదే ఎవరైనా దాతలో సహాయం చేస్తే ఆపరేషన్ చేయించుకోమని చూస్తాను.
గవర్నమెంట్ని ఏం కోరుతున్నాం? పక్కన సీఎం చంద్రబాబు కావచ్చు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు, లోకేష్ గౌడ్ ఇటువంటి ముందుగా వస్తున్నారు. ఇటువంటి దాని గురించి మీరు ఏం కోరుతాం? అదే నాలాంటి వాళ్ళకి అందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ వచ్చి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరిని అడుగుతున్నారంటే పక్కన వీళ్ళు అంటే సీఎం చంద్రబాబు వీళ్ళందరూ కూడా సాయం చేయడం ముందుకు వస్తారు. మీరు ముందుకు ఎప్పుడైనా అడిగారు? ఎవరి ద్వారా అడిగారా? ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. తను మాట్లాడలేకపోతుంది, తను శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందికర పరిస్థితులు. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఊపిరిపోయింది సార్, హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. తను చాలా ఇబ్బందికర పరిస్థితులు. 4 సంవత్సరాలుగా తను ఇబ్బంది పడుతుంది. ఒక 1 ఇయర్ నుంచి కూడా ఈ కృత్రిమ శ్వాసే తన శ్వాసగా తీసుకుంటూ జీవనం సాగిస్తుంది. తన భర్త చిన్న చిరు వ్యాపారి, అతను దైవ సహాయం తన చిరు వ్యాపారం చేసుకుంటూ తన జీవనం సాగిస్తున్నారు. ఒక పాప కూడా ఉంది. తను ఈ కృత్రిమ శ్వాస తీసుకుంటూ సంవత్సరం నుంచి కూడా తను జీవనం సాగిస్తున్న నేపథ్యంలో ఇదిగానే ఆగిపోతే మాత్రం చాలా తన శ్వాస కూడా ఆగిపోయే పరిస్థితులు ప్రధానంగా ఇక్కడైతే కనబడుతున్నాయి. 80% లంగ్స్ డ్యామేజ్ అయ్యి దానికి ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. దానికి సంబంధించిన 50 లక్షలకు పైగా అయితే ఖర్చు అవుతుంది. కొంతమంది దాతలు వచ్చారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే సహాయం అందుతుంది. మిగిలిన 40 లక్షల రూపాయల రిక్వైర్మెంట్ ఉంది. ఎవరైనా దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తారని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, లోకేష్ కూడా ముందుకొచ్చి నన్ను ఆదుకుంటారని, నాకు శ్వాస అందిస్తారని, నాకు ఊపిరి పోయాలంటూ కూడా తనైతే కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి తన ఫోన్ నెంబర్లు, అలాగే దానికి సంబంధించిన అకౌంట్ వివరాలు కూడా అందరూ కూడా మన ఆర్టీవీ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే కొంతమంది రాజమండ్రిలో ఒక మెగా మెడికల్ క్యాంపు మాజీ ఎంపీ మార్గన్ భరద్రాం ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపులో కూడా కొంతమంది ముందుకు వచ్చారు సహాయం చేసేందుకు. దాదాపుగా ఒకరైతే చైన్ ₹1,50,000 విలువ చేసే చైన్ ఇవ్వడం జరిగింది. ఒకరైతే ₹50,000 ఆర్థిక సహాయం చేస్తానని ముందుకు రావడం జరిగింది. దాదాపుగా ఇక్కడికే 2 లక్షల పైగా అయితే ఆర్థిక సాయం అయితే తనకు అందించినటువంటి పరిస్థితి. ఇంకా ఆ సహాయం చేసే చేతి కోసం అయితే ఎదురు చూస్తున్నట్టు కూడా తను ప్రతి ఒక్కరు కూడా కోరుతుంది. ఊపిరి పోయాలంటూ కూడా ప్రభుత్వానికి కావచ్చు, ప్రతి ఒక్క దాతలను కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, ఆర్టీవీ, రాజమండ్రి నుంచి.